పూరి జగన్నాథ రథయాత్ర 10 రోజుల పాటు జరుగుతుంది. ఆషాఢ మాసం ప్రారంభమైన రెండో రోజు నుంచి ఈ రథయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం స్వామివారి పిన్నిగా పిలువబడే గుడించాదేవి ఇంటి వద్ద ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. 9 రోజుల పాటు అక్కడ విశ్రాంతి తీసుకుని తిరిగి పూరి ఆలయానికి తిరిగి వస్తారు. గుడించా ఆలయం నుంచి తిరిగి వచ్చే యాత్రను బహుదా యాత్ర అని పిలుస్తారు. బహుదా యాత్రలో భాగంగా స్వామివారి రథాలు మౌసిమా అనే ఆలయం దగ్గర ఆగి ప్రసాదం తీసుకొని బయలుదేరుతాయి. ఇలా బయలుదేరిన రథాలు పూరి గుడికి చేరుకున్న తర్వాత సునాబేష అనే ప్రత్యేకమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు. బహుదా యాత్ర ముగిసిన మరుసటి రోజున విగ్రహాలు రథంపై ఉండగానే వాటిని సుమారు 208 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. పూర్వకాలంలో రాజులు సమర్పించిన ఆభరణాలను బయటకు తీసి వాటితో జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవిని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. జగన్నాథుడికి సుదర్శన చక్రం, తలపాగా, గద, దండాలు, మకర కుండలాలు, నెమలి పంకాలతో అలంకరిస్తే గద, తలపాగా, మకర కుండలాలతో బలరాముడిని అలంకరిస్తారు. అలానే బంగారు కంఠాభరణాలు, చెవి ఆభరణాలను సుభద్రాదేవికి అలంకరిస్తారు. పెద్ద పెద్ద కళ్ళతో ఆభరణాలతో స్వామివార్లు తలతలా మెరిసిపోతూ ఉంటారు. స్వామిని చూసేందుకు 2 కళ్ళు చాలవని పండితులు చెప్తుంటారు.